హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేయడం లేదండి, కొంచెం పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండే, అందుకే చేయలేదు. ఈరోజైతే మీ పర్సన్ యొక్క మీ మనసులో ఎవరైతే ఉన్నారో పర్సన్, అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక హస్బెండ్ వైఫ్ గురించి అవ్వచ్చు, వైఫ్ హస్బెండ్ గురించి అవ్వచ్చు, మీ మనసులో ఉండే ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, మీరైతే చూడొచ్చండి. అసలు మీ పైన వాళ్ళు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము, ఓకేనా? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ని అయితే చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ పైన? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి? ఓకే, ది డెవిల్, నైట్ ఆఫ్ కప్, కింగ్ ఆఫ్ వాండ్, నైట్ ఆఫ్ పెంటికల్, ఓకే, 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ పెంటికల్, 7 ఆఫ్ స్పోర్ట్స్, నైట్ ఆఫ్ వాండ్, పేజ్ ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ స్పోర్ట్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్య అయితే ఈ ఏదైతే దూరం ఉందో అది ఇప్పుడు ఏదైతే నో కాంటాక్ట్ జరుగుతుందో మీ ఇద్దరి మధ్య, దాంట్లో అయితే చేంజ్ అయితే అంటే చేంజ్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళకి ఈ సిచ్యువేషన్కి భయపడుతున్నారు. కానీ వాళ్ళు దూరంగా ఉండి కూడా మీ విషయంలో ఇప్పుడు ఏవైతే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ ఉందో నో కాంటాక్ట్కి దానికైతే వీళ్ళు చాలా ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉందండి. కానీ వీళ్ళు యాక్షన్ చూపించడం లేదు. యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకి ఉందండి. వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఒక ఫైరీగా ఉన్నారు. కానీ వీళ్ళ లైఫ్లో ఒక లేడీ ఉన్నారు అని అదే ఒక లేడీ అంటే ఒక థర్డ్ పార్టీ కూడా ఇక్కడ నాకు కనిపించిందండి. కొందరు వచ్చి ఇక్కడ ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వలన మీకు ఓకే మీరేదో ఆఫర్ అడుగుతున్నారు, దానికి ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ వలన అయితే వీళ్ళు నో అనేది అయితే మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం లేదండి. ఇక్కడ ఖచ్చితంగా మీ మీద ఒక మంచి అభిప్రాయం అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉందండి. మిమ్మల్ని గుర్తు చేసుకోవడము ఉంది, మీతో మాట్లాడాలని ఉంది. కానీ వీళ్ళకి భయం, ఎస్కేప్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చిన మీ జ్ఞాపకాల నుండి ఎస్కేప్ అవుతున్నారు. వీళ్ళని థర్డ్ పార్టీ అలా ఉంచింది అని చెప్పొచ్చు. ఒక సంఖ్యలు వేసి వాళ్ళ దగ్గర ఒక కూర్చోబెట్టారు అని కూడా చెప్పొచ్చు. మేబీ ఫ్యామిలీలో కొన్ని ఒట్లు వేసుకొని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు కదా, అలా మీ దగ్గరికి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. కానీ ఈ వ్యక్తికి మీకు కాల్ చేయాలని కూడా ఉందండి. ఈ వ్యక్తికి స్పై చేస్తున్నారు మిమ్మల్ని. వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు, కానీ వీళ్ళు హార్ట్ బై హార్ట్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు. అది మీ చిన్ననాటి ఫ్రెండ్స్ నుండి అయినా అవ్వచ్చు, మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ నుండి అయితే వీళ్ళైతే తెలుసుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారండి. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చారు, ఆఫ్లైన్ అవుతున్నారు అనేది అయితే వీళ్ళైతే ఖచ్చితంగా చూస్తున్నారు. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అయితే ఉంది. అది నేను ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనట్లేదు. మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఎవరైనా సిస్టర్ అవ్వచ్చు. ఎవరికో అయితే మిమ్మల్ని కలవడం అయితే ఇష్టం లేదండి. వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టున్నారు.
ఈ వ్యక్తికి చాలా చాలా ఎమోషన్ ఉందండి మీ పైన. వీళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది, కానీ ఒకరైతే ఆపుతున్నారు. అది మీరు మీకు థర్డ్ పార్టీ ఎలా ఉంటే అలా తీసుకోండి. ఇక్కడ నేను అన్ని ఇక్కడ మాకు కార్డ్ వచ్చింది అంటే, పర్సనల్ రీడింగ్లో అయినా ఇలా ఈ కార్డ్ వచ్చింది అంటే అది మీకు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే ఖచ్చితంగా చెప్పము. అది ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ ఏదో అవ్వచ్చు. మీకు సిచ్యువేషన్కి అయితే మీ ఇద్దరు కలవడానికి ఒకరైతే అడ్డుపడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ అదే నాకు కనిపిస్తుంది. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి. అక్కడ చుట్టూ వాళ్ళు ఎందరితో ఉన్నా, వాళ్ళ చుట్టూ ఎంత బాగున్నా, వాళ్ళ మెమొరీ అంతా మీ దగ్గరే ఉంది అనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఈ డెత్ కార్డ్ చూసారా, అంటే ఏంటంటే వీళ్ళకి ఈ సిచ్యువేషన్ మీది ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో ఇది చేంజ్ అవ్వాలి, మీ దగ్గరికి వచ్చి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకు ఉందండి. కానీ ఎస్కేప్ అవుతున్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేబీ ప్రమాణాలు వేయించుకోవడం ఇలాంటివి ఏవో చేస్తారు కదా, వెళ్ళొద్దు అని. వెళ్తే మేము ఇదవుతాం అని ఏదో మీ పర్సన్కి అయితే వీళ్ళు బాగా భయపడుతున్నారు. వీళ్ళు భయపడి ఎస్కేప్ అవుతున్నారండి. మీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. కానీ మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. అలాగే మీతో అప్పుడు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారండి. మీతో ఒక ఫ్యామిలీని అయితే వాళ్ళు ఊహించుకున్నారండి. కానీ వీళ్ళు మీ మ్యారేజ్ని కానీ మీతో కలవడానికి కానీ ఇంట్లో తెలిస్తే బాగోదు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్కి తెలిస్తే బాగోదు అనే దానికైతే వీళ్ళు దూరంగా ఉంటున్నారనేది అయితే చెప్పచ్చు. ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళైతే కాల్ కోరుకుంటున్నారండి. ఒకసారి కాల్ చేయాలి, మాట్లాడితే బాగుండు అనేది అయితే వీళ్ళ మనసులో వస్తుందండి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళకి ధైర్యం అయితే లేదు. వీళ్ళు ఒక ఆఫర్ అయితే మీ దగ్గరికి పట్టుకొని రావాలి అని అవే వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. రావాలని ఉంది, కానీ దాన్ని భరించే ఓపిక ఇవ్వడం లేదు. వీళ్ళు ఎస్కేప్ అయితే అయిపోతున్నారండి ఖచ్చితంగా మీ నుండి. కావాలనే వాళ్ళకి మీ మీద మంచి ఆలోచనలు వచ్చినా కావాలనే ఎస్కేప్ అయితే అవుతున్నారు ఖచ్చితంగా. వెయిట్ కూడా చేస్తున్నారండి. అసలు వాళ్ళకి ఈ రిలేషన్లో మూవ్ ఆన్ అవుదామన్నా ఒక ఛాన్స్ లేదు. వెయిట్ చేయడానికే వాళ్ళకి ఉందన్నమాట. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అయితే మీరు లేకుండా. వీళ్ళు కాన్షియస్ మైండ్ అవ్వచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ అవ్వచ్చు, వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళ మైండ్ అనేది మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే చాలా చాలా మిస్ అవ్వడం అనేది అయితే చూపిస్తుందండి. ఇక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు లీడ్ చేద్దాము అనన్నా వీళ్ళు లోన్లీగా అయితే ఉన్నారు. మీరు లేకుండా సంతోషంగా అయితే లేరు. మీరు ఉంటేనే వాళ్ళ జీవితం హ్యాపీ అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు చాలా చాలా బాధతో ఉన్నారండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ వెయిట్ చేసే కార్డ్సే. వెయిట్ చేస్తున్నారు, అలానే లోన్లీగా ఉన్నారండి. కానీ ఒక హోప్తో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఎప్పటికైనా ఇది కరెక్ట్ చేసుకుంటాము. అలాగే లైఫ్లో కొందరికి మైండ్లోనే ఉంటారండి, కానీ కొందరికి హార్ట్లో మైండ్లో రెండిట్లో ఉంటారు. అలా మీ పర్సన్కి అయితే మీరు హార్ట్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. జగులవుతున్నారు. ఫ్యామిలీయా ఈ పర్సనా అనేది అయితే వీళ్ళు జగులవుతున్నారండి. మొత్తం వెయిటింగ్ కార్డ్సే. ఇక్కడ చాలా వెయిటింగ్లో ఉన్నారు, విసిగిపోయి ఉన్నారనమాట. ఫ్యామిలీకి నో చెప్పలేకపోతున్నారు. మీకైతే నో చెప్తున్నారు, కానీ ఫ్యామిలీ మాటకైతే వీళ్ళు నో చెప్పట్లేదు. వాళ్ళని ఎదిరించలేకపోతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే అది మీకున్న సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ కూడా నాకు ఎలా కనిపిస్తుందంటే ఒక థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉందండి. ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ రెండూ చెప్తున్నాను. ఈ మేడం ఏంటి అన్నీ కవర్ చేసేస్తుంది అని అనుకోగలరు. ఇక్కడ చూసారా, 10 ఆఫ్ వాన్స్ అనేది ఫ్యామిలీ కార్డ్. ఇక్కడ కూడా ఇది ఫ్యామిలీ వచ్చిందా, ఫ్యామిలీ కార్డ్స్. 10 అంటేనే కంప్లీషన్. వీళ్ళకు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ కట్టెల మోపుని చూడండి, వాళ్ళ భారంగా ఫీల్ అవుతున్నారు.
వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు ఇంటి వరకు. అంటే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అది వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, థర్డ్ పార్టీ కూడా తీసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అనేవి కనిపిస్తున్నాయి. ఒక కర్మబంధంలో వాళ్ళు ఇరిక్కిపోయి ఉన్నారు అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరి దగ్గర అయితే ఉన్నారో, ఒకవేళ ఒక రొమాంటిక్ పార్టీ థర్డ్ పార్టీ ఉందనుకోండి మీ సిచ్యువేషన్ మధ్యలో, వాళ్ళకి చెప్తున్నాను, మీ పర్సన్ అయితే కర్మబంధంలో చిక్కిపోయాను, నాకు బయటికి రావడానికి కూడా రిలీఫ్ లేదే, అలాంటి మీరు ఒక మంచి వ్యక్తి, మీ లైఫ్ని మీరు మంచిగా లీడ్ చేస్తున్నారన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. నేనే ఇలా కర్మబంధంలో ఇరుక్కుపోయాను. అక్కడ వ్యక్తులు మంచి వాళ్ళు కారనమాట. ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళైతే మంచి వాళ్ళు కాదు. మంచి వ్యక్తిని కోల్పోయానే అనేది కూడా వీళ్ళకు ఉంది. వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నా వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అన్నమాట. అది థర్డ్ పార్టీ వల్ల ఒక ప్రమాణాలు అవ్వచ్చు, ఒక గీత పెట్టుంటారు కదా, ఆ గీత దాటలేక మీ దగ్గరికి రావట్లేదు. ఈ వ్యక్తికి అయితే చాలా చాలా గుర్తొస్తున్నారు మీరు. మీతో మాట్లాడాలనిపిస్తుంది, కాల్ చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయరు. ఫోన్ పట్టుకుంటారు అనుకోండి ఎగ్జాంపుల్, అది చూసి చేయాలని అనుకున్నా, ఒకవేళ బ్లాక్ చేసి ఉన్నా, అన్బ్లాక్ చేసి చేయాలని అనుకున్నా మళ్ళీ బ్లాక్ చేస్తారండి వీళ్ళు అలా చేస్తున్నారని చెప్పొచ్చు. వీళ్ళకి ఒక దారి లేదు అనేది అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఎమోషన్సా మీ దగ్గరికి వచ్చేయాలి. ఆ భయం అనేది, ఆ అడ్డు అనేది లేకపోతే పరిగెత్తుకొని మీ దగ్గరికి వస్తారండి. అంత లవ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.